బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్ బీజేపీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయాన్ని రెండు కూటములకు చెందిన అగ్రనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. ఒకే విడతలో అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. అయితే ఇక నెక్స్ట్ ఎలక్షన్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం అంటే మహారాష్ట్ర, జార్ఖండ్ లో కూడా ఈ రోజు ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకే ముగిసింది. ఇక ఎల్లుండి ఉదయం 7 గంటలకు రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభం కాబోతోంది. మహారాష్ట్రలో ముఖ్యంగా మహాయుతి అలాగే మహావికాస్ అఘాడి అంటే ఇండియా కూటమికి సంబంధించిన వారు, మరోవైపు ఎన్డీఏ కూటమికి సంబంధించిన రెండు కూటములు పోటీ పడుతున్నాయి. అక్కడ మరొకసారి మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా మహాయుతి చెప్తుంటే, లేదు మళ్ళా మేము అధికారం సాధిస్తామంటూ కూడా మహావికాస్ అఘాడి కూటమి చెప్తూ ఉంది. అయితే మొత్తం మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలిసి హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇటు జాతీయ పార్టీల అగ్రనేతలు, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు మహాయుతిలో భాగంగా శివసేన షిండే అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం వీరంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. మరోవైపు ఇటు కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఇతర మరికొన్ని పార్టీలు కలిసి శరద్ పవార్ ఎన్సీపీ కలిసి మహావికాస్ అఘాడి కింద ఏర్పడ్డాయి. హోరాహోరీగా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించే మేమే విజయం సాధిస్తామంటే మేమే విజయం సాధిస్తామో వ్యక్తం చేస్తున్నారు. అయితే 20వ తేదీన జరిగే ఎన్నికలకు సంబంధించి మొత్తం 9,60,00,000 మంది మహారాష్ట్ర ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి కూడా తీసుకుని ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో వారి నియోజకవర్గాలకు చేరుకుంటూ ఉన్నారు. మొదట మాక్ పోలింగ్ నిర్వహిస్తారు, తర్వాత యథావిధిగా రేపు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత యథావిధిగా ఎల్లుండి ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఇటు మరోవైపు జార్ఖండ్ లో కూడా 2వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది ఎల్లుండి ప్రారంభం కాబోతుంది. మొదటి విడతలో 43 అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ జరిగింది. ఇక 2వ విడతలో 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో 20వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఇక 23వ తేదీన అంటే శనివారం ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేసే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. రైట్ శివ, థాంక్యూ.